సో ఇక్కడ రైడింగ్ మోడ్స్ అయితే చూస్తున్నారు కదా, రైడ్ మోడ్, పెర్ఫార్మెన్స్, ఏబిఎస్ ఆన్ అని అయితే వచ్చింది. డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. రైడ్ మోడ్లో పెర్ఫార్మెన్స్ యాజ్ వెల్ యాజ్ ఎకో 2 మోడ్స్ అయితే ఉన్నాయి. క్లచ్ అయితే ఓవర్ స్మూత్ లేదు, బట్ దీంట్లో ఏంటంటే మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఇచ్చారు. అండ్ అట్ లాస్ట్ దీని ప్రైస్ చూసుకుంటే కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా రోజుల నుంచి నన్ను అయితే రిపీటెడ్గా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి గొరిల్లా 450 అయితే వచ్చింది కదా, సో అది నువ్వెప్పుడు వీడియో రిలీజ్ చేస్తావని, అందుకనే ఈరోజు నేను రాజమండ్రి అయితే వచ్చేసాను. సో ఈరోజు రాజమండ్రిలో గొరిల్లా 450ది లాంచ్ ఈవెంట్ అనమాట. సో లాంచ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత టోటల్గా అసలు బైక్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఏముంది బైక్లో, వేరియంట్స్ ఏంటి, కలర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మీకైతే డీటెయిల్గా చూపిస్తాను. సో ఎవరైతే కొత్త బండి గురించి ప్లాన్ చేసుకుంటున్నారో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంచ్ ఈవెంట్ అయితే చూసేద్దాం. సో గైస్, మొత్తానికి లాంచ్ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో లాంచ్ ఈవెంట్ తర్వాత ఇదిగో ఈ బైక్ మీరు లాంచ్ ఈవెంట్లో ఏదైతే చూసారో టోటల్గా దీంట్లో స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా డీటెయిల్గా చూద్దాం. స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి బ్యాక్ ప్రొఫైల్ వరకు మొత్తం దీంట్లో ఏముంది ఏంటి అనేది చూద్దాం. ఆ తర్వాత నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇంకో బైక్, ఈ బైక్ వేరియంట్ ఏంటి అసలు అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు టోటల్ కలర్స్ ఏమొస్తాయి, వేరియంట్స్ ఏమొస్తాయి, ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా చూపిస్తాను. సో దీని గురించి కూడా మనం ఈ బైక్ గురించి చూస్తాం, దీంతో పాటు అది కూడా చూద్దాం. ఈరోజు ఈ వీడియో ఏంటంటే టోటల్గా స్పెసిఫికేషన్ వాక్ అరౌండ్ వీడియో, మనం టెస్ట్ డ్రైవ్ చేసి ఆ డ్రైవ్ వీడియో అనేది మళ్ళీ సెపరేట్ పెడతాను. సో ఈరోజు ఈ బైక్లో మొత్తం ఏముందో చూసేద్దాం. స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి మనం అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెడ్లైట్ చూపించే ముందు మీకు నేను కీ అయితే చూపిస్తాను. సో కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది, వేవ్ బైట్ కీ అయితే ఇచ్చారు. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే ఈ టైప్లో ఉంది. అండ్ ఇంకో దానికి ఈ సిల్వర్ టైప్లో రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే ఇచ్చారు. హెడ్లైట్ చూసుకుంటే దీంట్లో అంతా కూడా టోటల్ ఎల్ఈడి యూనిట్ అయితే ఇచ్చారు. అండ్ మనం కీ ఆన్ చేస్తే ఇక్కడ అయితే చూస్తున్నారు కదా టోటల్ డిఆర్ఎల్ అయితే ఈ టైప్లో లైట్ అయింది. అండ్ ఈ ఫ్రంట్ పైన గ్రిల్ అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి యాజ్ అన్ యాక్సరీ ఫిట్ చేసింది, బైక్తో పాటు అయితే రాదు. ఇప్పుడు ఒకసారి మనం అయితే స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేస్తే మనకి ఈ పైన వెలుగుతుంది, ఇది మొత్తం అంతా కూడా లో బీమ్ అనమాట. మనం హై బీమ్ కావాలంటే హై బీమ్ వేసుకోవచ్చు. సో ఈ కిందన మనకి హై బీమ్ అయితే ఉంటుంది. సో ఇది మొత్తంకి సో పాస్ లైట్ మనము ఆన్ చేసినా సరే మనకి హై బీమే కదా లైట్ అయ్యేది. సో అదనమాట మొత్తానికి ఇది టోటల్గా లైటింగ్ సెటప్ అయితే. అండ్ నైట్ టైం లైటింగ్ కూడా దీన్ని ఎలా ఉంది, త్రో ఎలా ఉంది అనేది నేను నెక్స్ట్ మీకు అయితే చూపిస్తాను. టర్న్ ఇండికేటర్స్ చూసినా సరే టోటల్ ఎల్ఈడి సెటప్ అయితే వస్తుంది. అండ్ హజార్డ్ ల్యాంప్ స్విచ్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఇది మీకు మళ్ళీ డీటెయిల్గా నేను చూపిస్తాను. సో లైట్ అయితే ఈ టైప్లో లైట్ అవుతూ ఉంటుంది. టర్న్ సిగ్నల్ లైట్స్ అనేది టోటల్ హజార్డ్ వేసినప్పుడు మనకు తెలిసిందే కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్ 4 లైట్స్ అయితే బ్లింక్ అవుతూ ఉంటాయి. ఫ్రంట్ మనం మడ్గార్డ్ చూసుకున్నా సరే టోటల్ హార్డ్ ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు. ఏదో చూస్తున్నారు కదా లైట్గా ఫ్లెక్సిబుల్ అయితే ఉంది, బట్ హార్డ్ ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు. అండ్ మెయిన్ టైర్స్ అనేవి దీంట్లో మాసివ్ సైజులో వస్తాయి. దీంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు 43 mm. అండ్ టోటల్ ట్రావెల్ వచ్చేటప్పటికి మనకి 140 mm ట్రావెల్ ఉంటుంది. దీనిపైన ఫోర్క్ బూట్స్ కూడా దీంతో పాటు ప్రొవైడ్ చేశారు. సో డస్ట్ నుంచి మనకి ఆయిల్ సీల్ అవి ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ BS6 వచ్చిన తర్వాత మనకి తెలిసిందే ఈ రిఫ్లెక్టర్స్ అయితే కామన్ అనమాట బోత్ సైడ్స్. అండ్ అలాయ్ వీల్ డిజైన్ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది అలాయ్ వీల్ డిజైన్ అనేది. బట్ డిస్క్ వచ్చేటప్పటికి దీంట్లో లెఫ్ట్ సైడ్ ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. 310 mm ఫ్రంట్ డిస్క్ అయితే వచ్చింది. దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS అయితే వస్తుంది. అండ్ బ్రేకింగ్ అనేది మనకి బైబ్రీ నుంచి ప్రొవైడ్ చేశారు. 2 piston క్యాలిబర్ అయితే ఉంది. అండ్ ABS మోడ్స్ కూడా ఉన్నాయి. ABS మోడ్స్ కూడా మీకు నేను హ్యాండిల్ బార్ చూపించినప్పుడు అదైతే చూపిస్తాను. అలాగే దీంట్లో మనం ఫ్రంట్ టైర్ చూసుకున్నా సరే 120/70 R17 అయితే ఇచ్చారు. 17 ఇంచ్ అలా వీల్తో వస్తుంది. అండ్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేశారు. సో రేడియల్ టైర్ మనకి ఎప్పుడైతే ఉంటుందో మనం కరోస్లో ఏదైనా బెండ్ చేసినా కూడా మంచి గ్రిప్ అయితే ఉంటుంది, టైర్ స్కిడ్ అయ్యే పరిస్థితి అయితే ఉండదన్నమాట. ఫ్రంట్ మనం మడ్గార్డ్ చూసుకుంటే మనకి ఇక్కడ వరకు గ్లాసీ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి ఇది వచ్చేటప్పటికి మనకి మ్యాట్ బ్లాక్ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి కొంచెం ఫ్లెక్సిబుల్ యూనిట్ అయితే ఉంటుంది ఈ ఫ్రంట్ దాంతో పోల్చుకుంటే. దీంట్లో మనకి ఏంటంటే లిక్విడ్ కూలింగ్తో పాటు వస్తుంది.
అండ్ మెయిన్ ఇంజన్ చూసుకుంటే దీంట్లో ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఇంజనే, ఇది కొత్తగా తీసుకొచ్చింది అయితే కాదు. మనకి హిమాలయన్ 450లో షెర్పా ఇంజన్ ఏదైతే ఉంటుందో అదే సేమ్ దీంట్లో కూడా ఉంటుంది. ఇది 452cc డిస్ప్లేస్మెంట్ అయితే ఉంటుంది అండ్ 40.02 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అట్ ద రేట్ 8000 RPM అండ్ అలాగే 40 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో 40 PS పవర్ అట్ ద రేట్ 8000 RPM అనేటప్పటికి ఏంటంటే మనకి స్టార్టింగ్ పికప్ కాకుండా మనకి ఏంటంటే లీనియర్గా ఉంటుంది, హై స్పీడ్ రీచ్ అవుతుంది. బట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి మనకి ఏంటంటే లీనియర్ పికప్ అయితే ఉంటుంది అనమాట. DOHC 4 వాల్వ్ వస్తుంది అండ్ అలాగే లిక్విడ్ కూలింగ్తో పాటు అయితే వస్తుంది. దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే మనకి డిజైన్ అనేది ఇది కొత్తగా డిజైన్ చేశారు. మనం పాతగా అంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో ఏదైతే చూస్తామో ఆ డిజైన్కి కొంచెం సెపరేట్గా ఉంది. సో టోటల్గా డిజైన్ ఎలిమెంట్ చూసుకుంటే మొత్తం కొత్తది. అండ్ ఈ కర్వ్ అది చూసుకున్న మనకి ఏంటంటే థై అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఒకవేళ లాంగ్ జర్నీస్ అది ట్రావెల్ చేసే వాళ్ళకి అది మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ అనేది ఈ టైప్లో అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ గొరిల్లా 450 అనేది ఇక్కడైతే బ్యాడ్జింగ్ ఈ టైప్లో ఉంది. అండ్ ఇదంతా కూడా మొత్తం టోటల్గా చూస్తున్నారు కదా. మెయిన్గా దీంట్లో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి టాప్ అండ్ వేరియంట్ ఇప్పటికి మెయిన్ 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఎనలాగ్, డాష్, ఫ్లాష్. ఇది వచ్చేటప్పటికి ఫ్లాష్ అనమాట. ఈ ఎనలాగ్లో మనకి 2 కలర్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేటప్పటికి ఇది ఎనలాగ్ మీటర్ అయితే వస్తుంది అనమాట. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనేది ఎనలాగ్ వస్తుంది. మిగతా 2 వేరియంట్స్లో కూడా మనకి టోటల్ డిజిటల్ యూనిట్ వస్తుంది. సో డాష్లో చూసుకున్నా, ఫ్లాష్లో చూసుకున్నా. అండ్ ఈ 3 వేరియంట్స్లో కూడా ప్రతి దాంట్లో 2 కలర్స్ అయితే ఉంటాయి అనమాట. ఎనలాగ్లో 2 కలర్స్ ఉంటాయి, డాష్లో 2 కలర్స్ ఉంటాయి, అలాగే ఫ్లాష్లో 2 కలర్స్ ఉంటాయి. టోటల్గా ఏ కలర్స్ ఉంటాయి ఏంటి అనేది నేను ఇప్పుడైతే డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ కలర్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎల్లో రిబ్బన్. అలాగే మనకి ఈ పక్కన ఇంకో బైక్ అయితే కనిపిస్తుంది చూసారా, దీని గురించి నేను ఇది చెప్పేటప్పుడే దీంట్లో కూడా చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి గోల్డ్ డిప్ కలర్ అనమాట. ఇది మనకి సెకండ్ వేరియంట్లో వస్తుంది, అంటే డాష్ వేరియంట్లో అయితే వస్తుంది. ఈ ట్యాంక్ చూసుకుంటే ఏంటంటే మనకి మాసివ్ సైజ్ ఉన్నా సరే దీంట్లో వచ్చేటప్పటికి మనకి 11 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది అనమాట. అండ్ మైలేజ్ కంప్లీట్ క్లెయిమ్డ్ అయితే 31, బట్ ఆన్ రోడ్ కండిషన్స్లో మనకి 20-25 మధ్యలో అయితే వస్తుంది. అండ్ మనం రైడ్ చేసేదాన్ని బట్టి. అండ్ ఇలాంటి రోడ్స్టర్ బైక్స్ తీసుకుని ఎకానమీలో ట్రావెల్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, మీలో దాంట్లో ఒకళ్ళైతే కనుక కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే కనుక దీంట్లో మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అది కూడా షావా నుంచి అయితే ప్రొవైడ్ చేశారు. సో చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట, విత్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. అండ్ దెన్ మనకి సైలెన్సర్ చూసుకున్నా సరే ఈ టైప్లో అయితే ఉంది. అండ్ ఎగ్జాస్ట్ నోట్ అనేది లాస్ట్లో నేనైతే వినిపిస్తాను. దీనిదైతే రోరింగ్ ఎగ్జాస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ దెన్ ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నా సరే మనకి బైబ్రీ నుంచి సింగిల్ పిస్టన్ క్యాలిబర్ అయితే ప్రొవైడ్ చేశారు. 270 mm డిస్క్ అయితే వస్తుంది. సో బ్యాక్ సైడ్ చూసుకున్న మనకి C8 నుంచి టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. 160/60 రేడియల్ 17 టైర్ అయితే ఇచ్చారు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈవెన్ ఆఫ్ రోడ్స్లో వెళ్ళినా లేదంటే టర్నింగ్స్లో కానీ మంచి గ్రిప్ అయితే ఉంటుంది రేడియల్ టైర్స్ ఇచ్చినప్పుడు. అండ్ బ్యాక్ సైడ్ మనకి బటన్ చూసుకున్నా సరే ఈ టైప్లో అయితే ఉంది. అంటే టోటల్ సిటీ కమ్యూటింగే కాదు, ఈవెన్ మీరు కొంచెం ఆఫ్ రోడ్స్లో ట్రావెల్ చేసినా కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ దెన్ ఇక్కడ ఒక చిన్న మడ్గార్డ్ అయితే ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా సరే 169 mm ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో ఎటువంటి ఇండియన్ రోడ్స్లో ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు, ఎక్కడికైనా హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ టోటల్గా ఆఫ్ రోడ్లో ఎక్కువ తిరగాలి అనుకునే మాట అయితే కనుక కంపల్సరీ హిమాలయన్కే వెళ్ళిపోండి, నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 185 kg అయితే ఉంటుంది. వీటి 90% ఫ్యూయల్తో కలుపుకుంటే 185 kg అయితే ఉంటుంది. సో ఈజీగానే హ్యాండిల్ చేయొచ్చు, ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో సీట్ హైట్ అనేది 780 mm కాబట్టి 5.4 అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఈవెన్ సిటీస్లో కమ్యూట్ చేసినా లేదంటే హైవేలో టూర్ చేసినా ఏదైనా కూడా మనకి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే మొత్తం డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ టైప్లో ఉంది. ఫ్రంట్తో పోల్చుకుంటే బ్యాక్ సైడ్ డిజైన్ ఎలిమెంట్ అయితే మాత్రం నాకు పిచ్చగా నచ్చింది. అండ్ ఇక్కడ మనకు తెలిసిందే నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ దాని మీద పడేట్టుగా LED లైట్ అయితే ఉంది, రిఫ్లెక్టర్ అయితే ఉంది. అండ్ దెన్ టర్న్ సిగ్నల్ లైట్స్ అయితే ఎలా ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ దాంట్లోనే మనకి టెయిల్ ల్యాంప్ కూడా ఇంటిగ్రేట్ చేశారు అనమాట. అంటే మనం బ్రేక్ ప్రెస్ చేస్తే కనుక అది లైట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే బ్రేక్ ప్రెస్ చేస్తున్నాను. సో ఈ టైప్లో లైట్ అవుతుంది. అండ్ దెన్ మనం హజార్డ్ ల్యాంప్ ఆన్ చేసినా సరే దీంట్లో అనమాట టోటల్ అంతా కూడా దీంట్లోనే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఈ ఎలిమెంట్ చూసుకున్నా సరే టోటల్ ఏంటంటే అంతా హార్డ్ ఫైబర్ అయితే వస్తుంది. మెయిన్గా ఈ ట్యాంక్ చూసుకుంటే కనుక ట్యాంక్ వచ్చేటప్పటికి టోటల్ మెటల్ ట్యాంకే వస్తుంది.
అండ్ ఇది ఫైబర్ వచ్చిన అంటే మామూలుగా ఇదనే కాదు వేరే బైక్స్లో ఇది ఫైబర్ వచ్చినా సరే లోపల వచ్చేటప్పటికి టోటల్ మెటల్ ట్యాంక్ వస్తుంది. బట్ ఇది ఏంటంటే పైన కూడా టోటల్ మెటల్ వచ్చింది. సో మీరు ఒకవేళ మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్ ఒకవేళ దీని మీద పెట్టుకోవాలన్నా సరే వితౌట్ ఎనీ ఇష్యూ మీరు అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది కూడా టోటల్ ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది. అండ్ దీంట్లో మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే సీట్ అనమాట. ఈ సీట్ హైట్ అనేది హిమాలయన్ 450 చూసుకుంటే కనుక కొంతమందికి ఇష్యూ ఉంటుంది. బట్ దీంట్లో అటువంటి ఇష్యూ అయితే లేదు. ఈ సీట్ హైట్ వచ్చేటప్పటికి 780 mm సీట్ హైట్ అయితే ఉంది. యాజ్ వెల్ యాజ్ విడ్త్ కూడా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ సిటీలో రైడ్ చేసినా లేదంటే లాంగ్ టూరింగ్ చేసినా ఒకవేళ పిలియన్ని తీసుకెళ్లాలన్నా సరే వెనకాల సీట్ అనేది మరీ చిన్న సీట్ కింద అయితే లేదు. వెనకాల సీట్ కూడా కొంచెం పెద్ద సైజులోనే ఉంది. అండ్ కుషన్ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి గ్రాబ్ రైల్ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఇచ్చారు. సో బోత్ సైడ్స్ మనకి గ్రాబ్ రైల్ అయితే ఈ టైప్లో ఉంది మొత్తం. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ శారీ గార్డ్ అయితే ఒకటి ఇచ్చారు. బట్ ఫిమేల్ ఫుట్ రెస్ట్ అయితే దీంతో పాటు ఏం లేదు. అండ్ ఇక్కడొక కూడా గ్రాబ్ రైల్ టైప్లో అయితే ఇచ్చారు చిన్నది. మనకి ఏదైనా మనం మెయిన్ స్టాండ్ వేసుకునేటప్పుడు ఇదైతే యూజ్ అవుతుందన్నమాట. అండ్ పిలియన్ ఫుట్ రెస్ట్ చూసుకున్నా సరే చాలా ప్రీమియం అయితే ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ రైడర్ దగ్గర ఫుట్ రెస్ట్ చూసుకున్నా సరే మనకి చాలా ప్రీమియం అయితే ఉన్నాయి. రైడర్ సైడ్ మనకి బోత్ సైడ్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లెక్సిబుల్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మధ్యలో క్వశ్చన్ టైప్లో అయితే చూస్తున్నారు కదా, ఇది ఈ టైప్లో ఇలా మెత్తగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆఫ్ రోడ్లో ట్రావెల్ చేసినప్పుడు ఒకవేళ బైక్లో నించుని మనం ట్రావెల్ చేస్తున్నా రైడ్ చేస్తున్నా మన కాల్ అనేది జారదు అనమాట, మంచి గ్రిప్ ఉంటుంది. దీంట్లోనే ఇంకా మనకి ఆఫ్ రోడ్ బటన్ టైప్లో అలా ఉంటాయి, అవి కూడా మనం యాజ్ అన్ యాక్సరీ మార్చుకోవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ అంటే మనకు తెలిసిందే కదా, యాక్సరీస్కి అసలు లిమిట్ అనేది ఉండదు, చాలా యాక్సరీస్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో మనకి ఓపెన్ చైన్ అయితే ఇచ్చారు. సో ఓపెన్ చైన్ అంటే మనకు తెలిసిందే మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. అట్లీస్ట్ 500 కిలోమీటర్స్కైనా మనం క్లీన్ చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ లూప్ చేసుకోవాలి. అండ్ దెన్ పైన చైన్ కేస్ చూసుకున్న టోటల్ అంతా కూడా ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మెయిన్ స్టాండ్ కూడా ఉంది, సైడ్ స్టాండ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ మెయిన్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే దీంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది, ఓన్లీ టో షిఫ్టర్ మాత్రమే ఉంటుంది. సో కూర్చుంటే మనకి సీటింగ్ అయితే ఇలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. ఇలా వైడ్ హ్యాండిల్ బార్ ఉండడం వల్ల ఏంటంటే మనం లాంగ్ జర్నీ ఎంత చేసినా దీని మీద సూపర్ కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ దాని దీంట్లో మిర్రర్స్ చూసుకున్నా మనకి రెట్రో ఫీల్ ఉండడం గురించి దీంట్లో రౌండ్ మిర్రర్స్ అయితే ఇచ్చారు. సో వెనకాల మనకి విజిబిలిటీ అయితే బాగానే ఉంది. బట్ టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు నేను ఇంకా డీటెయిల్గా మీకైతే చూపిస్తాను దీంట్లో విజిబిలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఆ తర్వాత రైట్ సైడ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఎవ్రీథింగ్ మనం అయితే చూద్దాం. దీంట్లో వచ్చేటప్పటికి క్లచ్ అనమాట. క్లచ్ అయితే ఓవర్ స్మూత్ లేదు, బట్ దీంట్లో ఏంటంటే మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ మనకి దీంట్లో గ్రిప్స్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉన్నాయి, మంచి గ్రిప్ అయితే ఉంది. దీని మీద అయితే చూస్తున్నారు కదా మొత్తం. అండ్ దెన్ బార్ అండ్ వెయిట్స్ అయితే ఈ టైప్ డిజైన్ ఎలిమెంట్ ఉంది. అండ్ ఇక్కడ స్విచెస్ చూసుకుంటే మనకి క్యూబ్ టైప్ స్విచెస్ అనేది మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ఎప్పుడో మనకి అప్డేట్ చేసింది కదా. దీంట్లో చూసుకుంటే మనకి హెడ్లైట్ రిలేటెడ్ అంటే హెడ్లైట్ మనం ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, లో బీమ్లో అయితే ఉంటుంది. మనం కావాలంటే హై బీమ్లో వేసుకోవచ్చు, లేదంటే పాస్ లైట్ వేసుకోవాలంటే ఈ టైప్లో పాస్ లైట్ వేసుకోవచ్చు. అండ్ సిగ్నల్ లైట్ రిలేటెడ్ స్విచెస్కి ఇదైతే ఉంది. అండ్ దెన్ హార్న్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక టాగిల్ స్విచ్ అయితే ఇచ్చారనమాట. మనం ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో మొత్తం యాక్సెస్ చేయడానికి ఈ జాయ్స్టిక్ టైప్ స్విచ్ అయితే ఉంది కదా, దీని నుంచి అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అది నేను మీకు చూపిస్తాను. సో హ్యాండిల్ బార్ కూడా చూస్తున్నారు కదా టోటల్గా ఎలా మొత్తం వైడ్ ఉందో. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి క్యూబ్ టైప్ స్విచెస్లో మనకి తెలిసిందే మొత్తం అంతా కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇగ్నిషన్ బటన్ యాజ్ వెల్ స్టార్టర్ బటన్ మొత్తం అంతా కలిపి దీంట్లోనే ఇంటిగ్రేట్ చేశారు. అండ్ దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇదనమాట, ఇది ఎమ్మని ఉంది కదా, ఇదేంటంటే ఏబిఎస్ మోడ్స్కి డైరెక్ట్గా స్విచ్ ఇచ్చారు. మనం ఇటు సైడ్ జాయ్స్టిక్ టైప్లో దీంట్లో టాగిల్ చేసుకుని అదంతా అవస్థ పడక్కర్లేకుండా డైరెక్ట్ స్విచ్ అనమాట. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో నేను కీ ఆన్ చేసి చూపిస్తాను. అండ్ దెన్ ఇంకా ఈ పైన చూసుకుంటే మనకి హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇది కూడా ఇక్కడ సెపరేట్గా మనకి హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ ఆయిల్ రిజర్వాయర్ అయితే మనకి ఈ టైప్లో ఉంది. ట్యాంక్ దగ్గర మనం ఫ్యూయల్ ఫిల్ చేసుకోవడానికి మనకి రెగ్యులర్గా మనకి మధ్యలో కాకుండా ఇది కొంచెం రైట్ సైడ్కి అయితే పెట్టారనమాట. సో ఇది కూడా డిజైన్ పరంగా ఇది కూడా ఓవరాల్గా దాంతోపాటు సింక్ అయినట్టుగా ఉంది. అండ్ ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే మనకి ఈ టైప్లో అయితే ఉంది. మనకి పైన లిడ్ అనేది మన చేతిలోకి అయితే వచ్చేయట్లేదు, దీంతోపాటు కనెక్టెడ్ అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ వచ్చేటప్పటికి హ్యాండిల్ బార్ దగ్గర ఇక్కడైతే ఇచ్చారు, సి టైప్ అయితే ఇచ్చారు. కాకపోతే ప్లేస్మెంట్ అయితే చూస్తున్నారు కదా కిందకైతే ఉంది. బట్ పాత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ తోటి పోల్చుకుంటే ఇది కొంచెం యాక్సెసిబుల్గా అయితే ఉంటుంది. మనం ఈవెన్ మొబైల్ హోల్డర్స్ అవి ఇక్కడ ప్లేస్ చేసుకున్న ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఇది కూడా సి టైప్ అయితే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వచ్చే మోస్ట్ ఆఫ్ ద మొబైల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సి పోర్ట్తో వస్తున్నాయి కాబట్టి ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి కీ మనం ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్కి అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే టోటల్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కీ అయితే ఆన్ చేద్దాం. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో స్టార్టింగ్ చేసుకుంటే మనకి గొరిల్లా అనేది అయితే వచ్చింది.
అండ్ టోటల్గా ఇదైతే టోటల్ ఆర్పిఎం మీటర్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, స్పీడోమీటర్ చూపిస్తుంది, టైం చూపిస్తుంది, టెంపరేచర్ చూపిస్తుంది, ఇది అవుట్ సైడ్ టెంపరేచర్ ఇది. అండ్ టోటల్ ఓడో చూపిస్తుంది అండ్ లో ఫ్యూయల్ వార్నింగ్ చూపిస్తుంది. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇది యాక్సెస్ చేసి ఈ బటన్ తోటి మనం ఇవన్నీ యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ట్రిప్ 1 చూపిస్తుంది, స్టోర్డ్ వార్నింగ్, నో స్టోర్డ్ అలర్ట్స్. అండ్ ట్రిప్ 1 చూపిస్తుంది, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, యావరేజ్ km/h కానీ. అలాగే ట్రిప్ 2 చూపిస్తుంది. అండ్ దెన్ ఫ్యూయల్ రేంజ్ చూపిస్తుంది, మన ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న దాంతో ఇంకా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అనేది అయితే చూపిస్తుంది. అండ్ దెన్ ఫ్యూయల్ కన్సంప్షన్ చూపిస్తుంది అండ్ బ్యాటరీ రిలేటెడ్ వోల్టేజ్ చూపిస్తుంది, ఇంజన్ టెంపరేచర్. సో ఇది ఓవరాల్గా. అండ్ దీంట్లో మనం గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇదైతే టైఅప్ అయిందనమాట. మనం మొబైల్తో కనుక లింక్ చేసుకుంటే ఇది టోటల్గా మనం నావిగేషన్ దీంట్లో చూసుకుని మనం ట్రావెల్ చేయొచ్చు. విడిగా మనం మొబైల్లో జీపీఎస్ అయితే ఆన్ చేసుకుని నావిగేషన్ అయితే చూసుకుంటూ ట్రావెల్ చేయక్కర్లేదు. డైరెక్ట్గా దీంట్లోనే టోటల్ ఇదంతా కూడా ఏరియా అంతా కూడా టోటల్ నావిగేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. 4" TFT డిస్ప్లే అయితే దీంతో పాటు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో చూసుకుంటే మనకి ఏబిఎస్ మోడ్స్కి రిలేటెడ్గా డైరెక్ట్ స్విచ్ అయితే ఇచ్చారన్నాను కదా. సో ఇది ప్రెస్ చేస్తే చూపిస్తాం మీకు. సో ఇక్కడ రైడింగ్ మోడ్స్ అయితే చూస్తున్నారు కదా, రైడ్ మోడ్, పెర్ఫార్మెన్స్, ఏబిఎస్ ఆన్ అని అయితే వచ్చింది. డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. రైడ్ మోడ్లో పెర్ఫార్మెన్స్ యాజ్ వెల్ యాజ్ ఎకో 2 మోడ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి డాష్ వేరియంట్ అనమాట. అంటే దీనికి ఇప్పటివరకు మీరు చూసిన ఫ్లాష్ వేరియంట్కి పెద్దగా చేంజెస్ ఏం రావు, కలర్ స్కీమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అండ్ అలాగే మీకు ఇందాక ఆ బైక్లో నేనైతే ఒకటి చెప్పలేదు, ఇక్కడ చూస్తున్నారు కదా సంప్ గార్డ్ అనేది కిందన. సో ఈ సంప్ గార్డ్ అనేది కామన్ అనమాట, దీంట్లోనే వస్తుంది. అలాగే ఇందాకటి వరకు మీరు చూసిన బైక్లో కూడా సంప్ గార్డ్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనేది టోటల్ డిజిటల్ యూనిట్ అయితే వస్తుంది అనమాట. సో సేమ్ దాంట్లో ఏదైతే ఉందో దీంట్లో కూడా అదే టైప్లో అయితే వస్తుంది. అండ్ మెయిన్గా దీంట్లో బేస్ వేరియంట్ మీకు ఏదైతే చెప్పానంటే ఎన్లాగ్ వెర్షన్లో ఒకటే మాత్రం దీంట్లో ఎన్లాగ్ వస్తుంది, అది మనకి ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి ఫుడ్ ప్యాక్స్ చూస్తున్నారు కదా, ఫుడ్ ప్యాక్స్ వచ్చేటప్పటికి ఏంటంటే సీట్ దగ్గర నుంచి ఈ టైప్లో స్ట్రైట్గా వచ్చింది. సో ఇదేంటంటే మరి టోటల్ స్పోర్టివ్ కాదు, యాజ్ వెల్ యాజ్ టోటల్ టూరర్ కాకుండా వస్తుంది అనమాట. ఇది రోడ్ స్టార్ డిజైన్ ఇది. సో ఇలా వచ్చేటప్పటికి ఏంటంటే మన కాల్ యాంగిల్ అనేది ఈ టైప్లో వస్తుంది. ట్యాంక్ దగ్గరికి వచ్చి మనకి ఈ టైప్లో అయితే వస్తుంది రైడింగ్ ట్రయాంగిల్ అనేది. టూరర్ వచ్చేటప్పటికి మనకి ఫుడ్ ప్యాక్స్ అనేది ముందరకు ఉంటుంది, రిలాక్స్డ్ టైప్లో అయితే ఉంటుంది. బట్ ఇది ఆ టైప్లో అయితే ఉండదు. అందుకని నేను చెప్తున్నాను, మీరు ఏ బైక్ తీసుకోవాలనుకున్నా, ఏ బైక్ అనే కాదు ఏ బైక్ తీసుకోవాలనుకున్నా కంపల్సరీగా టెస్ట్ డ్రైవ్ చేసి మీకు ఫీల్ ఎలా ఉంది, మీ సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, మీ కాళ్ళు అందుతున్నాయి లేదా, వెయిట్ బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు లేదా, ఎవ్రీథింగ్ మీరైతే చూసుకుని ఆ తర్వాత చూస్ చేసుకోండి. దీంట్లో ఓవరాల్గా మనకి 3 వేరియంట్స్ ఉన్నాయని అయితే చెప్పాను కదా, ఎనలాగ్, అలాగే డాష్ అండ్ దెన్ ఫ్లాష్ వచ్చేటప్పటికి. ఇది వచ్చేటప్పటికి డాష్, ఇది వచ్చేటప్పటికి ఫ్లాష్ వేరియంట్ అనమాట. అండ్ అట్ లాస్ట్ దీని ప్రైస్ చూసుకుంటే కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనలాగ్ వేరియంట్ చూసుకుంటే కనుక 2,95,000 ఆర్డ్ అయితే ఉంది మన రాజమండ్రి షోరూమ్స్లో. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, అలాగే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వెర్షన్ డాష్ వెర్షన్ వచ్చేటప్పటికి మనకి 3,05,000 ఆర్డ్ అయితే ఉంటుంది. అండ్ దెన్ ఫ్లాష్ వెర్షన్ ఇది వచ్చేటప్పటికి 3,11,000 ఆర్డ్ అయితే ఉంటుంది. సో డీటెయిల్డ్ ప్రైస్ గురించి కానీ లేదంటే ఈఎంఐ ఫెసిలిటీ గురించి కానీ, ఇంకా మీరు ఒకవేళ టెస్ట్ రైడ్ చేసుకుని బైక్ మీకు డైరెక్ట్గా ఫీల్ ఎలా ఉంది తెలుసుకోవాలన్నా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. షోరూమ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది గైస్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్తగా వచ్చిన గొరిల్లా 450 గురించి డీటెయిల్స్, స్పెసిఫికేషన్, వాక్ అరౌండ్ వీడియో అయితే. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ పర్చేస్ చేయాలనుకున్న, ఈఎంఐ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. మన రాజమండ్రి మోరంపూడి జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది శ్రీరామ్ ఆటోమొబైల్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. నా బ్యాక్ సైడ్ అయితే కనబడుతుంది కదా. అండ్ అలాగే దీని డీటెయిల్స్ కూడా టోటల్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.